వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రోల్స్ అనేది కామన్. బట్ 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎస్పెషల్లీ వై రోజా అనే దానికి సమాధానం ఏం చెప్తారు అది మీరు చెప్పాలి. నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను? ట్రోలర్స్ కి మీకు ఒక ఎప్పుడూ కూడా అన్యోన్య సంబంధం ఉంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పారు. సో ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీని టచ్ చేసినప్పుడే దానికి ఒక టిఆర్పి ఉంటుంది, లేదా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు నిజాల కన్నా యూట్యూబ్లో వచ్చే గ్యాసిప్స్కి, ట్యాగ్ లైన్లకి, ఈ రీల్స్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వైరల్ అవుతుంటాయి చూసారా. అంటే నెగటివ్ మెంటాలిటీ పెరుగుతూ ఉంది జనాల్లో. సో పాజిటివ్ని రిసీవ్ చేసుకునే దానికన్నా నెగటివ్ని చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు. అది ఒక ప్రాబ్లం. అండ్ నేను చాలా గట్టిగా నిలబడి వాయిస్ ఇస్తాను కాబట్టి ఇంకా నన్ను ఏ రకంగా వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయలేక ఈ విధంగా డ్యామేజ్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడవాళ్ళు అక్కడ విడుదల రజనీ కావచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు వినిపించినంత గొంతుక వైసీపీ పార్టీ కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, వాళ్ళకన్నా అంటే చెప్తే మీకు ఇంకా తక్కువ శాఖలని చెప్పుకోవచ్చు. మీరే ఎందుకు అంత ఆయన శత్రువుల్ని మీ శత్రువులుగా భావించి దూషిస్తారనేది ఒక వాదన బయట. ఇక్కడ శాఖ మా పోస్ట్ ఏంటి అని కాదు, ఆ పోస్ట్ కి మన వల్ల వన్నె తెచ్చుకోవాలి. సో నాకేమి మినిస్ట్రీ ఇచ్చారని కాదు, నేను వెళ్ళినప్పుడు స్టేట్ వైడ్ గా నాకు ఇచ్చే మర్యాద మీరే కల్లారా చాలా సార్లు చూసింటారు. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణకు వచ్చినా, తమిళనాడుకు వచ్చినా, లేదా కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి పోయినా నాకు ఇదే మర్యాద ఉంటుంది. ఎంతో ప్రేమగా నన్ను చూస్తారు. ఒక ఆంధ్రప్రదేశ్లో వెంజన్స్ పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు మిగతా వాళ్ళని ఏం మాట్లాడకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 years లో చెప్పుకోవచ్చా మీరు చెప్పిన వెంజన్ పాలిటిక్స్? లేదు లేదు, లాస్ట్ 5 years లో చాలా చేంజ్ కనిపించింది. ఎక్కడా లేదు. లాస్ట్ కాదు, 2014 నుంచి స్టార్ట్ అయింది, 14 to 19. మీరు చూస్తే ఆ 2014 to 19 రూల్స్ కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేయటం, అది కూడా కాల్మనీ సెక్స్ ర్యాకెట్ లో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలోకి వెళ్తుంటే దాన్ని అడిగినందుకు సస్పెండ్ చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా, గట్టిగా అడుగుతున్నాము. ఇది 10 మంది వింటున్నారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పినప్పుడు వింటారు, నమ్ముతారు. సో ఈ అమ్మాయి చెప్పిందంటే దాంట్లో నిజం ఉంటుందని నమ్ముతారు కాబట్టి నా మీద కోపం. మిగతా వాళ్ళని అంత సీరియస్ గా తీసుకోలేదేమో మరి వాళ్ళు, అది వాళ్ళని అడగాలి. ఆ టైంలో భయం అనిపించిందా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. నాకు భయం ఏమి లేదు. పిల్లలు ఏమైపోతారు భయం అనేది ఉంటే నేను అసలు ఇంత గట్టిగా ఉండను కదా. నేను ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ గారి మీద గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ లో లిక్కర్ మీద డిస్కషన్ జరుగుతా ఉన్నింది. సార్ ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అప్పుడు నరసింహారెడ్డి గారు అనుకుంటా, ఆయన టీఆర్ఎస్ తరఫున వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, నేను టీడీపీ తరఫున కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు బెల్ట్ షాపులు తెచ్చి నాయనే ఇది అన్నప్పుడు నేను టక్కన కేసీఆర్ గారిని అనేసాను. అంటే అక్కడ పర్సనల్ గా అన్నట్టు కాదు, నా నాయకుడిని అన్నారు, నీ నాయకుడు ఏంటి గొప్ప అన్నట్టుగా మనం మాట్లాడతాం. సో అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందో. పార్టీలో అయినా కానీ మీ నాయకుడు అంటే మీరు ఒప్పుకోరు అసలు. మా నాయకుడు మా పార్టీ అంటే నేను ఖచ్చితంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని అలాగే నేను సేవ్ చేశాను. ఆ రోజు కూడా ఆయన మీద ఈగ వాళ్ళనీయకుండా ఆయన కోసం ఫైట్ చేశాను. ఈ రోజు జగనన్న మీద ఇంకా డబుల్ గా ఎందుకు చేస్తాను అంటే, నన్ను గౌరవించి నేను ఏదైతే కోరుకున్నానో నా లైఫ్ లో, ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి నా వల్ల సర్వీస్ చేయాలనుకున్నా, దానికి ఆయన అవకాశం ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు అది చేయలేకపోయాడు, నన్ను గెలిపించుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. పార్టీ వాళ్ళే గెలిపించుకునే బాధ్యత ఆయన చేతుల్లో ఉంటుంది, ఖచ్చితంగా సీఎం గారి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక చోట మనకి సీట్ ఇచ్చినప్పుడు, మనం పుట్టి పెరిగిన చోట ఇవ్వకుండా కొత్త ప్లేస్ లో ఇచ్చినప్పుడు అక్కడున్న నాయకుల్ని పిలిచి, ఇది నేను నించున్నట్టుగా మీకు ఏదున్నా నేను చేస్తాను, మీరు అమ్మాయిని గెలిపించండి అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. చంద్రగిరి కదా కాదు, నగరి చంద్రగిరి తర్వాత నగరి. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి చంద్రగిరిలో నించోమనండి, వాళ్ళు అంత పెద్ద సీఎం క్యాండిడేట్లుగా ఉండి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పక్కకు కూడా జరగరు. నాలాంటి కొత్త క్యాండిడేట్లు తీసుకొచ్చి ఒక రోజు ఎక్కడో పెట్టేసి, మళ్ళీ ఇంకో రోజు ఎక్కడో పెట్టేసి, ఇంకో రోజు ఇంకో చోట. మీరు స్టార్ హీరోయిన్ కదా అప్పటికి, ఎట్లా స్టార్ క్యాంపైనర్, స్టార్ హీరోయిన్, ఏదైనా మిమ్మల్ని ఏదైనా కూడా రాజకీయాల్లో ఎలా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఉండి 2 చోట్ల ఓడిపోయారు. మరి ఆయన మీటింగ్ కి లక్షలాది మంది వస్తారు.
ఎట్లా ఓడిపోయారు? కాబట్టి సినిమా వేరే, సినిమా అభిమానం వేరే, పాలిటిక్స్ వేరే, ఓటింగ్ ప్యాటర్న్ వేరే. దీనికి చాలా తేడా ఉంటుంది. అది మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. గొప్ప గొప్ప సినిమా ఆర్టిస్టులు ఓడిపోయిన వాళ్ళని కూడా మీరు చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆశ్చర్యపోతాం, వీళ్ళ ఓడిపోయారు అనిపిస్తుంది. సో అట్లుంటుంది. బట్ ఇప్పుడు మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, అక్కడి నుంచి రేపు ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యేగా అక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఆంధ్రాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఈ న్యూస్ కరెక్టేనా? ఎవరు చెప్పారు చెప్తే? విజయ్ ఆల్రెడీ కలిసేశారు రోజా గారు, శర్మ గారు. ఎవరు చెప్పారు అంటే చెప్తాను. ఆల్రెడీ నడుస్తుంది కదా బయట, ఎక్కడ టాక్ నడుస్తుంది. ఇది ఎవరైతే నా దాటికి తట్టుకోలేక పొలిటికల్ గా ఈవెన్ ఓడిచ్చేసాం, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉందాం అసెంబ్లీలో అనుకున్న వాళ్ళకి బయట నుంచి కూడా వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక ఇలాంటి మాటలు చెప్పడం అనేది మీరు గమనించాల్సిన విషయం. ఆలోచన లేదు అసలు? అస్సలు లేదు. ఎందుకు వదిలేసి వెళ్తాను? నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. నన్ను అది ఎప్పుడో అడిగారు జయలలిత గారు, నన్ను నువ్వు ఇక్కడ కంటెస్ట్ చెయ్యి అని చెప్పి అడిగితే కూడా నాకు అది ఒక పిచ్చి. నేను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్కి, నేను పుట్టి పెరిగిన నా జిల్లాకి, వేరే జిల్లాల వాళ్ళు కూడా అడిగారు, నువ్వు సూట్ కేసు తీసుకొచ్చి నామినేషన్ వేస్తే చాలు, డబ్బులు కూడా మేమే ఖర్చు పెట్టుకొని మేము ఎలక్షన్ చేసి గెలిపిస్తామని ఎన్నో మంది అడిగారు. అదేంటో ఒక్కొక్కరికి ఒక పిచ్చి అంటారు. నాకు అలాగా మన ప్రాంతం, మన మట్టి, మనం పుట్టిన వాళ్ళకి మనం ఎవరికి చేస్తున్నాము, మనకి ఇన్ని రోజులు ఈ స్థాయికి రావడానికి సహాయం చేసిన వాళ్ళందరికీ అండగా ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే. అంతకుముందు నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే కూడా టీడీపీలో వద్దన్నా. ఎంపీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండాలి, అహర్నిశలు ప్రజలతోనే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఒక ఆలోచన. మామూలుగా సినిమా ఆర్టిస్టులు ఏంటంటే టచ్ మీ నాట్ లాగా ఉండాలి, ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకొని అలా హాయ్ హాయ్ అంటూ మెయిన్ మీటింగ్ రావాలంటే. కానీ నాకేంటో ఎప్పుడూ ఆ జనంతో ఉండటం ఇష్టం. మీరు చూస్తారు కదా, నేను షూటింగ్ వచ్చినా అందరితో కూర్చొని భోజనం చేస్తాం, అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాం. అలాగే కాన్స్టిట్యున్సీకి వెళ్తే కూడా అన్ని ఊర్లకు వెళ్తుంటాం. చిన్న ఫంక్షన్ అయినా కూడా ప్రేమగా పిలిస్తే వెంటనే వెళ్తాం వాళ్ళ ఇంటికి. బట్ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన విషయం నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. మీ వారు మాట్లాడారు కదా? లేదు లేదు. వాళ్ళు ఇది ఏమంటారు, సౌత్ ఇండియా పెప్సీ ప్రెసిడెంట్ సెల్వమణి గారు 27 క్రాఫ్ట్స్ కి. సో వాళ్ళ పిక్చర్ ఓపెనింగ్ కి వాళ్ళ పిక్చర్ సెట్ వేస్తారు కదా, సో ఈయనతోనే మాట్లాడి చేస్తారు అందరూ కూడా, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా అట్లా కలుస్తారు. అండ్ విజయ్ వాళ్ళ నాన్న నా ఫ్యాన్. నేను ఒకే ఒక సాంగ్ విజయ్ తో చేశాను వాళ్ళ సొంత సినిమా, చంద్రశేఖర్ గారు. ఆయనకి బాగా ఇష్టం, ఒక్క సాంగ్ చేయమ్మా బాబుతో అంటే అప్పుడే అప్కమింగ్ విజయ్ ఒక్క సాంగ్ చేశాను. ఓకే, అనిపిస్తుందా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సీఎం అవుతారు నెక్స్ట్ తమిళనాడుకి అని? నా ఇంట్లోనే ఆయన ఫ్యాన్స్ ఉండరు. నా కొడుకు విజయ్ ఫోటో వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటాడు. అంటే యూత్ లో బాగా క్రేజ్ ఉంది అబ్బాయికి. సీఎం అవుతారా లేదా నాకు తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలు తమిళ వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పాను, క్రేజ్ వేరే, ఓటింగ్ వేరే. సో అతని ప్రతి నడవడిక ఓటింగ్ పడేంత వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ రాంగ్ జరిగినా కూడా తలకిందులు అయిపోతాయి పాలిటిక్స్ లో. కాబట్టి ఎలక్షన్ రోజు వరకు ఆయన నడుస్తున్న విధానం, ఆయన మేనిఫెస్టో, ఆయన ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది చేస్తాడా లేదా అని ఆయన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది ఆయన క్రేజ్. అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఆ పిల్లోడికి. అండ్ ఇంత చిన్న ఏజ్, యాక్చువల్గా పాలిటిక్స్ లో ఇది చాలా చిన్న ఏజ్. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు.